హలో, హాయ్ ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చిన్న వ్లాగ్ అండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. ఇంకా మీరు చూస్తుంది ఈ వ్లాగ్ వచ్చేసి 4 డేస్ వ్లాగ్ అండి. అక్కడక్కడ ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసాను, అవన్నీ కలిపి ఒకటే వీడియోలో అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైస్ది కుక్ చేయడం వ్లాగ్ అయితే 14th వ్లాగ్ అండి. 14th డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు శ్రావణం స్టార్ట్ అయిన రోజు అండి. ఇంకా పిల్లలను అయితే మార్నింగే లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మార్నింగే లేచి రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేశానండి. షార్ట్ బ్రేక్కి శనగలు ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి కదండి, దానికి అవకాడో టోస్ట్ చేశానండి. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో తీస్తానండి. చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు వెళ్ళగానే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి. మీకు తెలుసు కదా, శ్రావణంలో నేను నెల గౌరమ్మను అయితే పెడతానండి. అంటే ఆ నెలంతా పెడతానండి. ఇంకా పూజ అవంతా డీటెయిల్గా అయితే ఏం తీయలేదండి. పూజకు మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పూజ వీడియోస్ పెట్టాలంటే ఎందుకో నాకు నచ్చదండి. అందుకోసం అంటే కాన్సన్ట్రేషన్ పూజ మీద ఉండదేమో అనిపిస్తుంది. అందుకోసమే పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి. ఇంకా ఈ విధంగా అయితే నేను నెల గౌరవం అయితే పెడతానండి. ఈసారి అష్టలక్ష్మి ఇవి నేను బేగమజాలో కొన్నానండి. అవి అయితే పెట్టానండి. పెట్టాను. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనం అయితే చేయాలనుకుంటాను. నాకు ఇష్టం ఇలాగా పెట్టడం అంటే. ఇంకా ఇప్పుడు ఈ పిల్లలు చూస్తుందైతే ఆగస్టు 15 అండి. పిల్లలు స్కూల్లో ప్రోగ్రామ్ ఇచ్చారండి. చాలా బాగా చేశారు పిల్లలు. ఇంకా ఇప్పుడు ఈ కేక్ది వచ్చేసి ఆగస్టు 16th రోజు వ్లాగ్ అండి. ఆ రోజు నా బర్త్డే ఉండేనండి. పిల్లలు సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొచ్చారండి నైటు. అస్సలు అనుకోలేదు. అంటే వాళ్ళ నాన్న హెల్ప్ అయితే తీసుకున్నారులేండి. ఇంకా నేనైతే ఆ రోజు త్వరగానే పడుకున్నానండి. ఎందుకంటే కొంచెం అలసిపోయానండి ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా పిల్లలు వాళ్ళ నాన్నతోటి వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారండి. నాకైతే చాలా సర్ప్రైజ్గా అనిపించింది. పిల్లలు అంటే ఎంత చిన్నది ఇచ్చినా మనకు సర్ప్రైజ్గా ఇస్తారు కదండి. చాలా నచ్చుతుంది నాకు. మెయిన్ థింగ్ నాకు ఇలా సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. పిల్లలు నా కోసం ఇంకా మేల్కొని వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా సింపుల్గా మా వరకు అయితే కేక్ కట్ చేసి తినేసామండి. కేక్ వచ్చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న వ్లాగ్ అండి ఇది. వీడియో చూసిన వెంటనే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మధ్యాహ్నమే వీడియో డిసైడ్ చేసుకున్నానండి. మధ్యాహ్నం అవర్స్లోనే పెడతానండి వీడియో. ఎందుకంటే ఒక పర్టికులర్ టైం అంటే ఉంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదండి నేను ఏ టైంలో పెడతాను అనేసి అయితే. అందుకోసమే చెప్తున్నానండి. అంటే డే బై డే అయితే పెడతానండి. నిన్న పెట్టలేదు కదండి, ఈరోజు పెడుతున్నాను. మళ్ళా ఎల్లుండి పెడతానండి. అలాగైతే అనుకున్నానండి. ఇది అయితే టైం ఫిక్స్ అండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్ వచ్చేసి ఆగస్టు 21 రోజు వ్లాగ్ అండి. ఆ రోజు గృహప్రవేశానికి అయితే వెళ్ళాలండి. ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఉండే కదా, ఇక్కడి నుంచి అయితే ఆ రోజు వ్లాగ్ అండి ఇది. ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఉండే మళ్ళీ మాకైతే గృహప్రవేశం ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. అక్కడ కూడా వెళ్ళాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం నేనైతే సింపుల్గా చేసేసుకున్నానండి పూజ వచ్చేసి. ఇప్పుడు ఈ ఫ్రైడే వచ్చేసి నేను వడిబియ్యం పోస్తున్నానండి అమ్మవారికి. ఇంట్లో గౌరమ్మని పెట్టాను కదా, ఆ వీడియో కూడా తీస్తానండి. మీకు కూడా చూపిస్తాను వీడియో తీసి నేను ఏ విధంగా వడిబియ్యం పోస్తాను, నేను ఎలాగా పూజ చేసుకుంటాను అనేది అయితే వీడియో తీస్తానండి. ఖచ్చితంగా వాచ్ చేయండి. అంతేనండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసి దీపారాధన అయితే చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా దీపారాధన చేసిన వెంటనే ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. చాలా వీడియోస్ యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూశానండి. ఇంకా ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకున్నారు.
అంటే అమ్మవారికి మనము మెయిన్ పసుపు కుంకుమ భక్తి శ్రద్ధలతో చేయడం అయితే చాలా ముఖ్యమండి. ఇంకా వాళ్ళు అలా చేసుకున్నారు, మనం ఇలా చేసుకుందాం అనేసి అయితే అస్సలు అనుకోవద్దండి. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే అదే అనుకుంటానండి. మనకున్న దాంట్లో శ్రద్ధగా చేసుకోవడం అయితే అనుకుంటాను, చేసుకోవాలనేసి అయితే అనుకుంటాను. ఇంకా ఈ ఫ్రైడే రోజు అయితే వడిబియ్యము పోస్తున్నానండి. వీడియోస్ తీస్తానండి, మీకు కూడా షేర్ చేస్తాను. అదండి వీడియో, చిన్న వీడియో అండి. అంటే టైంకి పెట్టాలని అనేసి అయితే పెడుతున్నానండి. ఇంకా రేపటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ కూడా వస్తుంటాయండి. ఈ శ్రావణం అంతా ఇలా పూజలు ఇవే వస్తాయండి. వీడియోని చూసిన వెంటనే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగైతే వరలక్ష్మి వ్రతం రోజు అయితే సింపుల్గా ఇలా అయితే చేసుకున్నానండి. నేను వేసుకున్న నెక్ సెట్ ఎలా ఉందో, నెక్ పీస్ సెట్ ఎలా ఉందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను వాట్సాప్ గ్రూప్లో అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. మనము ఒక్కటి నెక్ పీస్ వేసుకుంటే సరిపోతుంది, అంత బాగుంటుంది. అదండి వీడియో. 4 వీడియోలు కలిపి ఒకటే వీడియోలో పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్. బాయ్ అండి. చిన్న వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.